రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. దీనిపై బలమైన వాదనలు వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం, వాకిటి శ్రీహరి ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించింది. సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించి సమగ్ర సమీక్ష జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సాక్ష్యాలు, సర్వే వివరాలు, చట్టపరమైన అంశాలపై చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బీసీ స్థానిక సంస్థలకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోను సవాల్ చేస్తూ వంగా గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. సెప్టెంబర్ 29న ఆయన పిటిషన్ను ఫైల్ చేయగా ఈరోజు కీలకంగా విచారణకు అనేది కూడా రాబోతా ఉంది. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని బెంచ్ ముందుకి ఈరోజు విచారణకు రాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. నిన్ననే ఢిల్లీకి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అలాగే ఇద్దరు బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కూడినటువంటి బృందం ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీకి చేరుకున్నప్పటి నుంచి కూడా సీనియర్ న్యాయవాదులతో మంతనాలు అనేది కూడా జరుపుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంగా ఎలాంటి వాదనలు వినిపించాలి, విచారణ సందర్భంగా ఏ అంశాలను ప్రస్తావించాలనే దానిపైన నిన్న రాత్రి ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈరోజు ఉదయం కూడా మరొక సమావేశాన్ని నిర్వహించారు. కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అలాగే ఇద్దరు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి ముగ్గురు కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు విచారణలో ఈరోజు వారు కూడా హాజరు కాబోతున్నారు విచారణను వినేందుకు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించేందుకు సంబంధించి అనేక చర్యలు అనేది కూడా చేపట్టింది. ముఖ్యంగా సిపాక్ సర్వే అనేది కూడా చేపట్టారు. ఇంటింటికి డోర్ టు డోర్ సర్వే నిర్వహించి వాటికి సంబంధించినటువంటి అన్ని డేటాను కూడా కలెక్ట్ చేయడంతో పాటు 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను తీసుకొచ్చింది. ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదం తెలిపి గవర్నర్కు పంపించారు. గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించారు. అది ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. అయితే రాష్ట్రపతి కార్యాలయం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి వాటికి సంబంధించినటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా వాటికి సమాధానాలు ఇస్తూనే కోర్టుల్లో కేసులకు సంబంధించి ముఖ్యంగా హైకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి విచారణ 8వ తారీఖు రాబోతా ఉంది. ఇక సుప్రీంకోర్టులో ఈరోజు రిట్ పిటిషన్ పైన విచారణ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంగా వాదనలు అనేది కూడా బలంగా వినిపించాలని డిసైడ్ అయింది. ముఖ్యంగా అధికృత డేటా ఉంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రాలు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అనేది గతంలో 1991-92 సందర్భంలో ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టే గైడ్లైన్స్ ఇచ్చింది. వాటి ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది అనేటువంటి వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే సుమారు 80% వరకు రిజర్వేషన్లు అమలవుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి అధికృత డేటా ఉన్నట్లయితే వాటిని బేస్ చేసుకొని రిజర్వేషన్లు కల్పించవచ్చు అనేది ప్రధానంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది. కాబట్టి వాటిని బేస్ చేసుకొని రిజర్వేషన్లు కల్పించినట్టుగా వాదనలు అనేది కూడా వినిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటికే వంగ గోపాల్ రెడ్డి గతంలో 50% రిజర్వేషన్లు దాటొద్దు, అది స్పష్టమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, వాటిని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించిందంటూ కూడా ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపైనే ప్రధానంగా వాదనలు అనేది కూడా నడిచేటువంటి అవకాశం ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు ఈరోజు ఈ పిటిషన్కి సంబంధించి ఎంటర్టైన్ చేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 8వ తారీఖునే హైకోర్టులో విచారణ అనేది కూడా ఉన్న నేపథ్యంలో హైకోర్టు మార్గదర్శకాలకు ఎట్లాంటి తీర్పునిస్తుంది, దాన్ని బేస్ చేసుకొని దీనిపైన విచారణ అవకాశం ఇస్తుందా, లేకపోతే పిటిషన్ను తిరస్కరిస్తుందా, లేకపోతే పిటిషన్ పైన వాదనలు వింటుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తంగా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా అంటే పిటిషన్ పైన విచారణ జరిగినా రాష్ట్ర ప్రభుత్వంగా హాజరై రాష్ట్ర ప్రభుత్వ తరపున ఈ వాదనలన్నీ కూడా వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే కొద్దిసేపట్లోనే పిటిషన్ విచారణకు వస్తుందా లేదా అనేది కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. శ్రవంతి.